హాయ్ హలో నమస్తే, నేను మీ దివ్య శ్రీనివాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వ్లాగ్లో నేను క్యారెట్ హల్వా ఎలా చేస్తానో చూపిస్తానండి. యాక్చువల్గా అక్కడ గీ వేసుకున్నాను. క్యారెట్ ఏంటి దివ్య ఇంత పెద్ద పెద్దగా కట్ చేసేసుకున్నావు, క్యారెట్ హల్వాకి గ్రేట్ చేసుకోవాలి కదా అంటారేమో. సో క్యారెట్ హల్వా గ్రేట్ చేయాలని ఎక్కడ రాసలేదండి. అది మనం మ్యాష్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఈ పీసెస్ అన్నీ ఇలా చేసి నెయ్యిలో వేంపుకున్న తర్వాత మెత్తగా ఉడికించుకోవాలండి. నెయ్యిలో పాలు వేసి అప్పుడు మెత్తగా అయిపోతుంది. సో గ్రేట్ చేసింటే ఎలా టేస్ట్ వస్తుందో ఇలా చేసినా కూడా సేమ్ టేస్టే వస్తుందండి. నన్ను నమ్మండి, ఒక్కసారి మీరు ఇలా టేస్ట్ చేసి చూడండి. అలా కుక్కర్లో పాలేసి ఉడికించుకున్న తర్వాత చూసారా, ఆ గంటతోటి అలా అలా మ్యాష్ చేసుకున్నాం. మరీ మెత్తగా మ్యాష్ చేసుకోవద్దండి, కొంచెం లైట్గా మ్యాష్ చేసుకోవాలన్నమాట. సో మీరు గ్రేట్ చేసుకుంటే ఎలా కనిపిస్తుందో ఇప్పుడు అలానే కనిపిస్తుందా మీకు? సో ఇక్కడ ఏంటంటే పచ్చి కోవా అండి. ఆ కోవాని ఇందులో వేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇందులో కోవా వేస్తేనే టేస్ట్ వస్తుంది అనుకోబాకండి. మీకు పన్నీర్ దొరికినా వేసుకోవచ్చు, కోవా దొరికినా వేసుకోవచ్చు. అలానే ఏమి లేకుండానే ఉట్టిగా వదిలేసినా కూడా టేస్ట్ బాగానే ఉంటుందండి. ఇంతవరకు ఎవరు క్యారెట్ హల్వా చేసా కూడా గ్రేట్ చేయాలి అంటూ ఉంటారు క్యారెట్ని. అలా గ్రేట్ చేసే ఓపిక లేక అసలు క్యారెట్ హల్వా చేసుకోవడమే మానేస్తారు. ఒకసారి ఇలా కట్ చేసుకుని కుక్కర్లో కొంచెం నెయ్యిలో మగ్గించుకొనేసి పాలేసి ఉడకపెట్టుకోండి. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను కేజీ క్యారెట్ తీసుకున్నాను. దానికి యాక్చువల్గా నేను ఒక 400 గ్రామ్స్ షుగర్ వేసానండి. షుగర్ ఎక్కువే పడుతుంది ఈ క్యారెట్లో. ఈ గాజర్ అండి, అంటే నార్మల్ క్యారెట్ కాదు, కొంచెం రెడ్డిష్గా ఉన్న క్యారెట్ ఇది. సో ఏ క్యారెట్తో అయినా బాగానే ఉంటుంది. ఇంతవరకు ఎవరు చెప్పుంటారండి ఇలా బిగ్ బిగ్ పీసెస్తో చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందని చెప్పి. సో యాక్చువల్గా క్యారెట్ తోటి నార్మల్గా గ్రేట్ చేసుకొని హల్వా చేస్తాం కదా, ఇడ్లీలో దోశలో కూడా బాగానే ఉంటుందండి. గ్రేట్ చేసుకున్న క్యారెట్ వేస్తే క్యారెట్ హెల్త్కి మంచిది కదా. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి గుడ్ అనమాట. సో చాలా సింపుల్ అండి. కొంచెం గీ వేసుకోవడం, క్యారెట్ ముక్కలు వేసేసుకోవడం, తర్వాత పాలు వేసేసి ఒక 3 విజిల్స్ రానిచ్చేసి ఉడికించుకోవడం అనమాట. తర్వాత తీసిన తర్వాత మన పచ్చికోవా వేసుకోవడం, లిటిల్ బిట్ కన్సిస్టెన్సీ చూసుకొని పాలు వేసుకోవడం, తర్వాత షుగర్ వేసేసుకొని అలా 5 to 10 minutes సిమ్లో పెట్టుకొనేసి అలా ఉడికించుకోవాలన్నమాట. అంతే అండి, జస్ట్ చాలా సింపుల్. అసలు మనం కిచెన్లోకి అలా వెళ్ళి ఇలా రావచ్చు అనమాట. అంత ఈజీగా చేసేసుకోవచ్చు ఈ క్యారెట్ హల్వా. ఇదే అండి ఇవాల్టి వ్లాగ్. రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు మీ దివ్య శ్రీనివాస్. టేక్ కేర్, బాయ్, సీ యూ ఆల్ వెరీ సూన్.